దేవుని పని కొరకు వాడేటప్పుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు దేవుడిచ్చిన నైపుణ్యాన్ని మన ఉద్యోగం కొరకు వాడితే ఎక్స్పెక్ట్ సంథింగ్, శాలరీనా లేకపోతే వేజెసా ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ దానిని మనం దేవుని పని కొరకు మనం ఉపయోగిస్తే మనము ఎక్స్పెక్టేషన్ లేకుండానే ఆ పని మనం చేయాలి. విషయం ఏంటంటే మరి దేవుడు ఇవ్వడా ఎలా అని అంటే ఆయన ఇస్తాడే ఇవ్వడో అది ఆయనకు వదిలేయాలి అంతే. ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. కానీ మన సైడ్ నుంచి ఎలాంటి నేచర్ ఉండాలి? నో ఎక్స్పెక్టేషన్. దేవుని దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తే అది స్వచ్ఛమైనటువంటి పని అనిపించుకోదు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. జరిగించేవాడు దేవుడు. ఎప్పుడు జరిగించాలి, ఏమి జరిగించాలి, ఎలా జరిగించాలి అదంతా దేవునికి తెలుసు. కనుక అది దేవునికి. దేవుని పనిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెక్టేషన్తో, మెటీరియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో, అంటే మనము లోకపరమైనటువంటి ఆశలతో ఎప్పుడు కూడా దేవుని పని చేయకూడదు. దేవుని పనికి దేనితో కూడా మనం వెల కట్టకూడదు. క్లియర్ పిక్చర్.